నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కృష్ణా నీటి పంపకాలపై సుప్రీంకోర్టుకు ఏపీ సర్కార్. కేంద్ర నోటిఫికేషన్ సవాల్ చేస్తూ పిటిషన్. సెయిల్ సూచనతోనే విశాఖ ఉక్కుకు ఉద్దీపన ప్యాకేజీ. లాభాల్లోకొచ్చాక విలీనానికి ప్రతిపాదించిందన్న శ్రీనివాస్ వర్మ. దావోస్లో 4వ రోజు వివిధ కంపెనీలతో సర్కార్ చర్యలు. కాగ్నిజెంట్ నుంచి త్వరలో శుభవార్త వస్తుందన్న లోకేష్. ఊబర్, ఓలా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు. ఫోన్ను బట్టి ఛార్జీలో తేడాపై వివరణ ఇవ్వాలని ఆదేశం. మహాకుంభమేళాకు పోటెత్తుతోన్న భక్తులు. త్రివేణి సంగమంలో 10 కోట్లు దాటిన పుణ్య స్నానాలు. మెక్సికో సరిహద్దు మూసివేతకు అమెరికా సన్నద్ధం. 10,000 మంది సైనికులను మోహరించే అవకాశం. కృష్ణా ట్రైబ్యునల్ నీటి పంపకాల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు గడప తొక్కింది. నీటి పంపకాలపై ట్రైబ్యునల్ తేల్చకముందే ఏపీ విభజన చట్టం ప్రకారం విచారణ చేపట్టాలన్న కేంద్రం నోటిఫికేషన్ను సవాల్ చేసింది. నీటి వాటాలపై తెలుగు రాష్ట్రాలు 2 రిఫరెన్స్లను ట్రైబ్యునల్లో దాఖలు చేశాయి. విభజన తర్వాత కృష్ణా జలాల పంపకాలపై తెలంగాణ ప్రభుత్వం ట్రైబ్యునల్ను ఆశ్రయించింది. విభజన చట్టం ప్రకారం తమకు 70% వాటా ఉండాలని, లేదంటే చెరిసగమైనా కేటాయించాలని ట్రైబ్యునల్ని కోరింది. అయితే ట్రైబ్యునల్ నిర్ణయం వెల్లడించకముందే విభజన చట్ట ప్రకారం ఏపీ, తెలంగాణ మధ్య నీటి వాటా తేల్చాలని 2023 అక్టోబర్ 10న కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చింది. దాని ఆధారంగా ఈ నెల 16న విచారణ జరుపుతామని కృష్ణా ట్రైబ్యునల్ ప్రకటించింది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టులో ప్రస్తావించిన రాష్ట్ర ప్రభుత్వం తమ పిటిషన్పై త్వరితగతిన విచారణ చేపట్టాలని కోరింది. ప్రభుత్వ వాదనను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఫిబ్రవరి 13న మధ్యాహ్నం 2 గంటలకు విచారణ చేపడతామని తెలిపింది. ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టును షెడ్యూల్ ప్రకారమే పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు పునరుద్ఘాటించారు. ప్రాజెక్టు పనులు పరిశీలించిన మంత్రి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. జగన్ నిర్లక్ష్యం వల్లే ప్రాజెక్టుపై అదనపు భారం పడుతోందని చెప్పారు. డయాఫ్రమ్ వాల్ పనులకు సమాంతరంగా ఎర్తికం రాక్ఫిల్ డ్యాం పనులు ప్రారంభించి 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును అందుబాటులోకి తెస్తామని తెలిపారు. డయాఫ్రమ్ వాల్కు మరి జనవరి ఫస్ట్ వీక్ లోనే మనం ప్రారంభించుకోవాలనుకున్నాం. కాంక్రీట్ మిక్సింగ్ అదిని ఆ T5 T16 మిశ్రమం ఏదైతే ఉందో దాని మీద ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ CWC వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేసుకుని ఫైనల్ గా T16 మనకి ఏదైతే ఆమోదింప చేసి ఇచ్చారో దాంతో ఈ 3rd వీక్ లో మనం ఆ డీవాల్ పనులు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. ఏదైతే బావర్ కంపెనీ వాస్తవంగా అయితే 2026 మార్చికి డీవాల్ కంప్లీట్ చేస్తామనంటే ముఖ్యమంత్రి గారు 2025 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని చెప్పి ఏదో షెడ్యూల్ అనుకున్నామో దాని ప్రకారమే మరి పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా డీవాల్ పూర్తయ్యేంత వరకు వేచి చూడకుండా ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ మెయిన్ డ్యామ్ ను కూడా ప్యారలల్ గా నిర్మాణం చేయాలనే ఆలోచనలో భాగంగా 2025కి మెయిన్ ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ కూడా మరి ప్రారంభించుకుని 2027 డిసెంబర్ కల్లా పోలవరాన్ని పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక లక్ష్యం పెట్టుకుని ఆయన ఒక షెడ్యూల్ ఇచ్చారో ఈ పోలవరం ముందుకెళ్తుందని చెప్పి తెలియజేసుకుంటూ విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించే ఆలోచన ఉంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విలీనానికి సెయిల్ ఒప్పుకోకపోవడం వల్లే ప్యాకేజీ ఇచ్చినట్లు స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ లాభాల్లోకి వచ్చాక విలీనం గురించి ఆలోచిస్తామని సెయిల్ చెప్పినట్లు శ్రీనివాస్ వర్మ వివరించారు. ఇవాళ 11,440 కోట్లు, గతంలో 1,650 కోట్లు, వెరసి 13,090 కోట్లు ఇస్తే ఇంకా భవిష్యత్తులో ఇది ప్రైవేటీకరణ జరగదా అనేటువంటి అనుమానం ఎందుకు వస్తుంది అనేటువంటి విషయంలో నాకైతే స్పష్టత లేదు. ప్యాకేజీ ఇచ్చారు అంటేనే అది ప్రైవేటీకరణ జరగదు రాబోయేటువంటి రోజుల్లోనే అర్థం చేసుకోవాలి. దయచేసి ఎవరు చెప్పారు సెయిల్ సిద్ధంగా ఉంది స్టీల్ ప్లాంట్ ని మెర్జ్ చేసుకోవడానికని? సెయిల్ వారు అభ్యంతరం వ్యక్తం చేశారు, ఈనాడు అంగీకరించలేదు. సెయిల్ యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటంటే విలీనం చేసుకోలేం ఎంత పెద్ద ఎత్తున నష్టాల్లో ఉన్నటువంటి కంపెనీని, మీరు ప్యాకేజీ ఇవ్వండి, మీరు ఇచ్చిన ప్యాకేజీతో మేము మేనేజ్మెంట్ చేసి ఆ ఫ్యాక్టరీని ఒక సక్రమైనటువంటి బాధలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. నష్టాల నుంచి బయటకు తీసుకొచ్చాక
మేము అప్పుడు విలీనం చేసుకునేటువంటి విషయాన్ని ఆలోచిస్తామని సెయిల్ చాలా క్లియర్గా చెప్పింది. కాబట్టి సెయిల్ రెడీగా ఉంది, మేము విలీనం చేయట్లేదనే మాట వాస్తవం కాదు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చేందుకు దావోస్లో ఐటీ శాఖ మంత్రి లోకేష్ బృందం తీవ్రంగా శ్రమిస్తోంది. సీఎం చంద్రబాబు దావోస్ నుంచి ఢిల్లీ బయలుదేరగా మంత్రి లోకేష్ మాత్రం వివిధ సంస్థల అధినేతలు ప్రతినిధులతో చర్చలు కొనసాగించారు. తయారీ రంగం, సాఫ్ట్వేర్ పెట్టుబడులకు సంబంధించి కీలక మంతనాలు జరిపారు. ఏపీలో మరో 10,000 మందికి ఉపాధి కల్పించేలా హెచ్సీఎల్ను విస్తరించాలని ఆ సంస్థ సీఈఓ కళ్యాణ్ కుమార్ను ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కోరారు. దావోస్ పెట్టుబడుల సదస్సులో కళ్యాణ్ కుమార్తో భేటీ అయిన లోకేష్ ఏపీ ప్రభుత్వం ప్రకటించిన కొత్త పాలసీలో టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించామని వివరించారు. ఏపీలోకి రీలొకేషన్ చేసే పరిశ్రమలు, ఎక్విప్మెంట్ ఇంపోర్టుకు 50% రాయితీలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో విస్తరణకు సిద్ధంగా ఉన్నామని హెచ్సీఎల్ సీఈఓ కళ్యాణ్ కుమార్ తెలిపారు. ఇప్పటికే సంస్థ ప్రతినిధులు ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరిపారని, త్వరలో కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగ్నిజెంట్ గ్రోత్ స్ట్రాటజీ ప్రాంతీయ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా విశాఖపట్నం వంటి టైర్ 2 నగరాల్లో కార్యకలాపాలు ప్రారంభించాలని మంత్రి నారా లోకేష్ కోరారు. కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్తో చర్చించిన అనంతరం త్వరలోనే ఏపీకి శుభవార్త అందుతుందని లోకేష్ వెల్లడించారు. విశాఖ, విజయవాడ, తిరుపతిలో 2.2 మిలియన్ చదరపడుగుల కోవర్కింగ్ స్పేస్ అందుబాటులో ఉందని రవికుమార్కు లోకేష్ వివరించారు. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి వాటిలో అత్యంత నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయడానికి ఏపీ ప్రభుత్వంతో భాగస్వామ్యం కావాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. కాగ్నిజెంట్ టెక్నాలజీస్లో పనిచేస్తున్న 80,000 మంది ఉద్యోగులను టైర్ 1 నుంచి టైర్ 2 నగరాలకు మార్చనున్నామన్న కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు. విద్యారంగంలో ప్రపంచ స్థాయి శిక్షణా కార్యక్రమాలకు సహకరించాలని డబ్ల్యూఈఎఫ్ న్యూ ఎకానమీ ఆపరేషన్స్ హెడ్ శ్రీరామ్ గుత్తాను మంత్రి లోకేష్ కోరారు. అభివృద్ధి చెందుతోన్న సాంకేతికతల్లో గ్లోబల్ స్టాండర్డ్ ట్రైనింగ్ ప్రోగ్రాంలను రూపొందించడానికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. డబ్ల్యూఈఎఫ్ వార్షిక సమావేశం వంటి గ్లోబల్ ప్లాట్ఫామ్లలో ఏపీని విద్యాపరమైన ఆవిష్కరణలు, సాంకేతికతకు కేంద్రంగా ప్రోత్సహించడంలో సహకారం ఇవ్వాలని కోరారు. ఏపీలో హైన్కెన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని ఆ సంస్థ సీఈఓ డెన్ బ్రింక్ను కోరారు. రాష్ట్రంలో 175కు పైగా ఇండస్ట్రియల్ పార్కులు అభివృద్ధి చేయబోతున్నట్లు వివరించిన లోకేష్ ఈజ్ ఆఫ్ డూయింగ్ విధానాలతో ముందుకెళ్తున్నట్లు వెల్లడించారు. పరిశ్రమలకు 15 రోజుల్లోనే అన్ని అనుమతులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఏపీలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేయాలని ఎజిలిటీ వైస్ చైర్మన్ తారిక్ సుల్తాన్ను లోకేష్ కోరారు. కార్గో రవాణాకు అన్ని విధాల అనుకూలతలు కలిగిన ఏపీలో లాజిస్టిక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. వాడరేవుల పరిసరాల్లో ఎజిలిటీ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్, వేర్ హౌజులు, కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని విశాఖపట్నంలో గానీ, తిరుపతిలో గానీ గ్లోబల్ సర్వీస్ సెంటర్లు ఏర్పాటు చేయాలని లోకేష్ విన్నవించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలోని రిలయన్స్ పవర్ ఎనర్జీ భూములను అనిల్ అంబానీ పరిశీలించారు. వైఎస్ఆర్ హయాంలో అనిల్ అంబానీ సంస్థకు ఇక్కడి భూములు కేటాయించారు. కొన్ని గ్రామాలను కూడా అప్పట్లో ఖాళీ చేయించారు. 16 ఏళ్లుగా బీడుబడి ఉన్న ఈ భూములను అంబానీ పరిశీలించారు. సుమారు 2,700 ఎకరాల భూముల్లో పరిశ్రమల ఏర్పాటుకు అనిల్ అంబానీ సన్నాహాలు చేస్తున్నారు. స్థానిక పరిస్థితులు, వసతులు, పరిశ్రమల ఏర్పాటుకున్న అవకాశాలను జిల్లా అధికారులు అనిల్ అంబానీకి వివరించారు. యాప్ ఆధారంగా క్యాబ్ సర్వీసులు అందిస్తున్న ఊబర్, ఓలా సంస్థలకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల విభాగం సీసీపీఏ నోటీసులు జారీ చేసింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ అనే తేడా మాత్రమే కాకుండా ఫోన్ రేటును బట్టి కూడా ధరల్లో తేడా ఉంటుందని వచ్చిన ఫిర్యాదులతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ ఆరోపణలపై పూర్తి వివరణ ఇవ్వాలని ఊబర్, ఓలా సంస్థలను వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఆదేశించినట్టు తెలిపారు. మరోవైపు ఒకే సర్వీసుకు ఈ 2 సంస్థలు వేర్వేరు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు కూడా కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖకు ఫిర్యాదులొచ్చాయి. దీనిపైన సీసీపీఏ చర్యలకు ఉపక్రమించింది. ఒకే సర్వీసుకు 2 వేర్వేరు ధరలు ఎలా నిర్ణయిస్తున్నారో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఛార్జీల విషయంలో నిజాయితీ, పారదర్శకత తీసుకొచ్చేందుకు సరైన వివరణతో రావాలని పేర్కొంది. వినియోగదారులను దోపిడీ చేయడాన్ని ఏమాత్రం సహించబోమని గత నెలలోనే కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరపాలని సీసీపీఏను ఆదేశించారు.
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. గంగా, యమున, సరస్వతి నదులు కలిపే త్రివేణి సంగమంలో ఉదయం నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మహాకుంభమేళాలో ఇప్పటి వరకు పవిత్ర స్నానాలు చేసిన వారి సంఖ్య 10 కోట్లు దాటిందని ఉత్తరప్రదేశ్ సర్కార్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 29న మౌని అమావాస్య సహా మిగిలిన షాహీ స్నాన్ రోజుల్లో భారీ సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేస్తోంది. ఇందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో 11వ రోజు భక్తుల తాకిడి కనిపిస్తోంది. దేశంలోని నలుమూలల నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి భక్తులు ప్రయాగ్రాజ్కు క్యూ కడుతున్నారు. మంచును సైతం లెక్క చేయకుండా త్రివేణి సంగమంలో ఉదయం నుంచే పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. గంగా, యమున, సరస్వతి నదులకు నిర్వహిస్తున్న హారతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కుంభమేళాలో ఇప్పటి వరకు పవిత్ర స్నానం చేసిన భక్తుల సంఖ్య 10 కోట్లు దాటిందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ మైలురాయిని అందుకున్నట్టు పేర్కొంది. గురువారం ఒక్కరోజే మధ్యాహ్నం వరకు మొత్తం 30 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేయగా అందులో 10 లక్షల మంది కల్పవాసీలు ఉన్నట్టు యూపీ ప్రభుత్వం తెలిపింది. కుంభమేళాలో మకర సంక్రాంతి రోజున 3.5 కోట్ల మంది పుణ్యస్నానాలు చేయగా పుష్యపూర్ణిమ రోజు 1.7 కోట్ల మంది పవిత్ర స్నానాలు చేశారని వెల్లడించింది. ఈ నెల 13న ప్రారంభమైన మహాకుంభమేళా వచ్చే నెల 26 వరకు జరగనుంది. మొత్తంగా 45 కోట్ల వరకు భక్తులొస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రయాగ్రాజ్కు రోజు లక్షల సంఖ్యలో భక్తులొస్తున్నారని, ఆ సంఖ్య క్రమంగా పెరుగుతోందని అధికారులు తెలిపారు. రానున్న మౌని అమావాస్య సహా మిగిలిన షాహీ స్నాన్ రోజుల్లో భారీ సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఇందుకనుగుణంగా అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కోట్లాది మంది భక్తులు తరలివస్తున్న ప్రయాగ్రాజ్ వాసుల రోజువారీ జీవనంపై పెద్దగా ఒత్తిడి లేదని అధికారులు చెబుతున్నారు. అక్కడ పాఠశాలలు, కార్యాలయాలు, వ్యాపారాలు యథావిధిగా సాగుతున్నాయి. ముఖ్యమైన తేదీల్లో మాత్రమే జిల్లా యంత్రాంగం ఆంక్షలు విధిస్తోంది. ప్రధానమంత్రి జన్మన్ కార్యక్రమం కింద 90 మారుమూల గిరిజన గ్రామాలకు రహదారుల నిర్మాణం కోసం ప్రభుత్వం పాలనా అనుమతులు జారీ చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను 76 రహదారి పనులకు 275 కోట్లు ఖర్చు చేసేందుకు ఉత్తర్వులిచ్చింది. 5 ఏళ్ల పాటు రహదారుల నిర్వహణకు 18 కోట్ల రూపాయల మేర వెచ్చించేందుకు అనుమతులు మంజూరు చేసింది. పీఎం జన్మన్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 163 కోట్లు ఖర్చు చేయనుండగా రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 111 కోట్లు వెచ్చించనున్నారు. ఇటీవల గిరిజన ప్రాంతాల్లో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మారుమూల ప్రాంతాలకు త్వరితగతిన రహదారి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలకు ఎలక్ట్రిసిటీ డ్యూటీ టారిఫ్ ఛార్జీల తగ్గింపును ఈ మార్చి 31 వరకు కొనసాగిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ డిస్కంలను ఆదేశించారు. ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలకు డిమాండ్ ఛార్జీ యూనిట్కు 6 పైసలకే పరిమితం కానుంది. ఫలితంగా 90% మేర విద్యుత్ డిమాండ్ ఛార్జీల భారం తగ్గనుంది. నామినల్ డిమాండ్ ఛార్జీలు మాత్రం 10%గా కొనసాగుతాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. విశాఖలోని జువైనల్ హోం వద్ద 2వ రోజు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. హోంలో తమను తీవ్రంగా హింసిస్తున్నారని బయటకు పంపాలంటూ బాలికలు గోడ దూకి పారిపోయే ప్రయత్నం చేశారు. బుధవారం జరిగిన ఈ ఘటనపై విచారణ జరిపేందుకు విద్యార్థి, మహిళా, బాలల హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు జువైనల్ గృహానికి చేరుకోగా వారిపై బాలికలు రాళ్లు విసిరారు. తమను బయటకు పంపాలంటూ అరుస్తూ వింతగా ప్రవర్తించారు. బాలికల మానసిక పరిస్థితిని పరిశీలించి మెరుగైన చికిత్స అందించాలని కోరారు. ఈ ఘటనపై మంత్రి సంధ్యారాణి స్పందించారు. కలెక్టర్తో మాట్లాడి పోలీసుల సాయంతో 3 బాలికలను ఇళ్లకు చేర్పించినట్లు తెలిపారు. బాలికలు చేస్తున్న ఆరోపణలపై విచారణ జరిపిస్తామన్నారు. విశాఖపట్నంలో జువైనల్ హోంలో జరిగిన సంఘటనకి కలెక్టర్ గారిని ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. ఉన్నటువంటి అమ్మాయిలు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు అని ఎంక్వైరీ చేశారు. అయితే ఒక 2 రోజుల నుంచి అక్కడ ఉన్న అమ్మాయిలు మందులు వేసుకోకుండా, విశ్రాంతి తీసుకోకుండా వాళ్ళు హోమ్ సిక్తో ఇంటికి వెళ్ళిపోతాము అనే ఉద్దేశంతో ఆ విధంగా ఉంటున్నారని వెళ్ళిన అధికారుల ద్వారా మనకు తెలిసింది. ముఖ్యంగా ఒక 3 అమ్మాయిలు
ఇంటికి వెళ్తామన్నారని వాళ్ళని ముగ్గురిని ఇంటికి పంపించడానికి పోలీస్ ప్రొటెక్షన్తో ఇంటికి పంపించడానికి ఆర్డర్స్ కూడా రెడీ చేసి ఇవ్వడం జరిగింది. అనంతపురంలోని నారాయణ కళాశాలలో ఇంటర్ విద్యార్థి చరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. రామాపురానికి చెందిన చరణ్ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సంక్రాంతి సెలవుల అనంతరం కళాశాలకు వచ్చాడు. క్లాస్ జరుగుతుండగా మధ్యలో వెళ్లిన చరణ్ 3వ అంతస్తు పైనుంచి దూకేశాడు. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే చనిపోయాడు. చరణ్ మృతిని దాచిపెట్టే ప్రయత్నం చేశారంటూ విద్యార్థి సంఘాల నాయకులు కళాశాల వద్ద ఆందోళనకు దిగారు. ఫీజుల వేధింపులతోనే తన కుమారుడు బలవన్మరణానికి పాల్పడ్డాడని చరణ్ తండ్రి ఆరోపిస్తున్నారు. కొడుకు ఏమని ఫీజు కడితే ఆడ బరిలో పోయినాడు, ఫీజు కట్టాలంటే మళ్ళీ మీకు కడతానని చెప్పినారు సార్. నేను కానీ ఇడిచి వచ్చిన మా పిల్లోడు ఇడిచి వచ్చినాడు. పైకి పోయి లోపల ఏం జరిగిందో వాడు వాళ్ళు మాట్లాడుతుంటే పిల్లల పై నుంచి ఇదే వాళ్ళు ఫీజు కొట్టి ఇది చేసినారని కింద ఇదైనారు. అమెరికాలోకి అక్రమ వలసలను అడ్డుకునే చర్యలను డొనాల్డ్ ట్రంప్ ఉధృతం చేశారు. అధ్యక్ష పగ్గాలు చేపట్టిన కొన్ని గంటల వ్యవధిలోనే మెక్సికో సరిహద్దులో జాతీయ అత్యవసర పరిస్థితి విధించారు. సరిహద్దు మూసివేత పనుల కోసం దాదాపు 10,000 మంది సైనికులను పంపనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అమెరికా నుంచి తిరిగొచ్చే వారి కోసం మెక్సికో ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. టెంట్లతో పాటు 9 షెల్టర్లు నిర్మిస్తోంది. బస్సుల్లో స్వస్థలాలకు తరలించడంతో పాటు చేతి ఖర్చులకు డబ్బులు ఇవ్వనుంది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటల వ్యవధిలోనే మెక్సికో సరిహద్దులో జాతీయ అత్యవసర పరిస్థితి విధించారు. అమెరికా సార్వభౌమత్వానికి ముప్పు పొంచి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో వలస అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. అక్రమ వలసలను కట్టడి చేసేందుకు సరిహద్దులను పూర్తిగా మూసివేయటమే కాకుండా గస్తీ కట్టుదిట్టం చేయనున్నట్లు ప్రకటించారు. అందులో భాగంగానే మెక్సికో సరిహద్దుకు దాదాపు 10,000 మంది సైనికులను తరలించనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు కస్టమ్స్ బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం ఓ మెమో జారీ చేసినట్లు సమాచారం. అమెరికా నుంచి తిరిగి పంపే అక్రమ వలసదారులను ఉంచేందుకు రక్షణ శాఖ స్థావరాలను ఉపయోగించుకోవాలని మెమోలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అమెరికా దక్షిణ సరిహద్దు ప్రాంతానికి 1,500 మంది సైనికులను తరలించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. కాలిఫోర్నియాలోని శాండియాగోతో పాటు టెక్సాస్లోని ఎల్ పాసోలో వారిని మోహరించనున్నట్లు పేర్కొన్నాయి. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో 2,500 మంది సైనికులు ఉన్నట్లు ప్రకటించాయి. దక్షిణ ప్రాంతంలో సరిహద్దు మూసివేతలో భాగంగా ఏర్పాటు చేయనున్న బారియర్ల పనుల్లో సైనికులు పాల్గొంటారని పేర్కొన్నాయి. వారు గస్తీ జోలికి వెళ్లరని సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి. అమెరికా వలసలకు సంబంధించి బైడెన్ సర్కారు విధానాలను ట్రంప్ తీవ్రంగా తప్పుబట్టారు. దక్షిణ ప్రాంతంలో రికార్డు స్థాయికి చేరిన అక్రమ వలసల సమస్యను పరిష్కరించనున్నట్లు శపథం చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న వలసలను దురాక్రమణగా అభివర్ణించారు. బైడెన్ హయాంలో వలసలు రికార్డు స్థాయికి చేరగా ట్రంప్ ఎన్నికల్లో విజయం సాధించడానికి ముందే ఆ సంఖ్య గణనీయంగా తగ్గింది. ట్రంప్ తొలిసారి అధ్యక్షునిగా ఉన్న సమయంలో అక్రమ వలసల సంఖ్య నెలలో కనిష్టంగా 50,000 లోపు ఉండగా గరిష్టంగా 1,50,000గా ఉంది. బైడెన్ హయాంలో ఆ సంఖ్య కనిష్టంగా 1,00,000, గరిష్టంగా 3 లక్షలకు చేరింది. అక్రమంగా సరిహద్దులు దాటిన వారిని, చట్టబద్ధంగా వచ్చిన వారిని అమెరికా అధికారులు రికార్డ్ చేస్తారు. అయితే వారెవరూ కూడా అమెరికాలో శాశ్వతంగా ఉండేందుకు అర్హులు కాదు. మరోవైపు అక్రమంగా వలస వచ్చిన వారిని వెనక్కి పంపాలని అమెరికా నిర్ణయించిన నేపథ్యంలో మెక్సికో అప్రమత్తమైంది. స్వదేశానికి తిరిగి రానున్న తమ పౌరులకు ఏర్పాట్లు చేయటంలో నిమగ్నమైంది. సరిహద్దు ప్రాంతాల్లో భారీ టెంట్లు సిద్ధం చేస్తోంది. సరిహద్దులోని నగరాలైన నోగలెస్, మాటామోరాస్, పిడ్రాస్ నెగ్రాస్లు కూడా అలాంటి ఏర్పాట్లే చేస్తున్నాయి. అమెరికా నుంచి పెద్ద సంఖ్యలో తిరిగి రానున్నందున ఇవి తొలిదశ ఏర్పాట్లేనని మెక్సికన్ అధికారులు అంటున్నారు. మెక్సికో ప్రభుత్వం టెంట్లతో పాటు సరిహద్దు నగరాల్లో 9 షెల్టర్లు నిర్మిస్తోంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న వసతులను ఉపయోగించుకుని
ప్రయోగించుకోనుంది. అమెరికా నుంచి వచ్చే వారికి 2 నెలల సమయం ఇవ్వనున్నారు. స్వస్థలాలకు వెళ్లటమా లేక మరో చోటికా లేక తిరిగి అమెరికా వెళ్లాలా అని ఆలోచించుకోవచ్చని అధికారులు చెప్పారు. తమ పౌరులను స్వస్థలాలకు తరలించేందుకు మెక్సికో ప్రభుత్వం బస్సులు ఏర్పాటు చేయనుంది. చేతి ఖర్చుల కోసం $100 లేదా 2000 పేసోలు ఇవ్వనుంది. అమెరికా వెళ్లిన వారు స్వచ్ఛందంగా తిరిగి రావాలని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ సూచించారు. హైదరాబాద్ జిల్లెలగూడలో భార్యను ముక్కలుగా నరికి ఉడకబెట్టిన కేసులో మరిన్ని సంచలన కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు గురుమూర్తికి మరో మహిళతో సంబంధం ఉండటం వల్లే భార్య వెంకట మాధవిని చంపి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడి ఫోన్లో వేరే మహిళ ఫోటోలను గుర్తించారు. భార్యను చంపి మృతదేహాన్ని మటన్ కత్తితో నరికిన గురుమూర్తి శరీర భాగాలను బకెట్లో పెట్టి వాటర్ హీటర్తో ఉడికించినట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణకు గురుమూర్తి సహకరించడం లేదని తెలుస్తోంది.